హలో! అందరూ నమస్కారం. మూవీ ఎఫ్ 'సంధ్యారామ ఉపాసితే' 2024 రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. చూడడానికి కూడా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కొంతమంది కరోనా పేషెంట్స్‌ని క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ క్వారంటైన్‌లో ఉన్న ఆ కరోనా పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? కరోనా ముందు లైఫ్ ఎలా ఉంది? కరోనా తర్వాత లైఫ్ ఎలా ఉంటది? అని ఆ పేషెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఆ కరోనా పేషెంట్స్ కరోనా తగ్గి క్వారంటైన్ నుంచి ఎలా బయటకొచ్చారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ పెడతారు. ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో ఎక్కువ సీన్స్ అన్నీ ఆ క్వారంటైన్‌లోనే తీస్తారు. ఆ పేషెంట్ మధ్య కొంచెం డిస్కషన్స్ ఎక్కువ పెడతారు. ఆ డిస్కషన్ సీన్స్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా దాంతో పాటు ఇంకో దారుణం ఏందంటే, మన డైరెక్టర్స్ ఆ క్వారంటైన్‌లో కూడా ఒక లవ్ స్టోరీ పెడతారు. ఆ లవ్ స్టోరీ కూడా ఇక అలాగే ఉంటది ఇక. ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంచెం రియలిస్టిక్‌గా చూపించినట్టు అనిపించింది. ఎందుకంటే కరోనా పేషెంట్స్ ఎక్కువగా పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీకి సో, అలాంటి వాళ్ళకే ఎక్కువగా కరోనా వచ్చింది. సో, అలాంటి వాళ్ళే ఈ క్వారంటైన్‌లో ఉంటారు. సో, వాళ్ళ మధ్య కొన్ని డిస్కషన్ సీన్స్‌తో పాటు, వాళ్ళ మధ్య కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇలాంటి ఎమోషనల్ స్టోరీలో కామెడీ సీన్స్ గానీ, లవ్ స్టోరీస్ కానీ కొంచెం తగ్గించాలి. మన డైరెక్టర్స్ మాత్రం అక్కడ కూడా కమర్షియల్ సినిమాలాగే తీసుకెళ్తుంటారు. లవ్ స్టోరీ ఉంటది, కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటాయి, ఫైట్స్ అన్నీ మూవీలో పెట్టేస్తారు. కానీ మాత్రం వాళ్ళు అనుకున్న ఎమోషనల్ పాయింట్ మాత్రం గాలికి వదిలేస్తారు. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఒక రొటీన్ క్లైమాక్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అంతగా ఏమి అనిపించదు. చాలా లో బడ్జెట్‌లో తీసినట్టు అనిపిస్తది. ఎందుకంటే ఈ మూవీలో ఎక్కువ సీన్స్ అన్నీ ఆ రూమ్‌లోనే తీసేస్తారు. కొన్ని సీన్స్ అయితే అంత క్వాలిటీగా అనిపించలేదు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే ఏదో ఒకసారి చూడొచ్చు. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.